ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు యుఎస్లోనే ఉండిపోవాలని చూస్తున్నాడు. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు మొరపెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించి ఒక పిటిషన్ దాఖలు చేశాడు. ప్రభాకర్ రావుతో పాటు అమెరికాలో ఉన్న శ్రవణ్ రావును కూడా ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులోని కీలక నిందితుడు తీసుకున్న స్టెప్ పోలీసులను అయోమయానికి గురిచేసింది. ఇందులో కీలక నిందితులైన ప్రభాకర్ రావు తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాడు. ఇండియన్ గవర్నమెంట్లో తాను కీలకమైన స్థానంలో పనిచేశానని, 10 సంవత్సరాల పాటు కీ పోస్టులో ఉన్నానని చెప్పుకున్నాడు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం తనను వేధిస్తోందని, కేసులు పెట్టి తనను అరెస్టు చేయాలని ప్రయత్నిస్తోందని అమెరికా ప్రభుత్వానికి విన్నవించుకున్నాడు. అరెస్టు వారెంట్లు జారీ చేసిందని, ఇంటర్పోల్ సహాయంతో తనను ఇండియాకు తీసుకువెళ్లి ఇబ్బందులకు గురిచెయ్యాలని ప్రయత్నం చేస్తోందని మొరపెట్టుకున్నాడు. ఈ క్రమంలో తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించి ఒక పిటిషన్ను దాఖలు చేశాడు. ప్రభాకర్ రావు వేసిన పిటిషన్పై అమెరికా ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలని దర్యాప్తు చేస్తున్న పోలీసులు అంటున్నారు. ప్రస్తుతానికి చికాగోలో ఉంటున్న ప్రభాకర్ రావు అనారోగ్య కారణాలు చూపి అక్కడే ఉండిపోయాడు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని అంటున్నాడు. ప్రస్తుతానికి అత్యవసర చికిత్స కొనసాగుతోందని, ఈ పరిస్థితుల్లో ఇండియాకు రావడం కుదరదని చెబుతున్నాడు. చికిత్స పూర్తయిన తరువాత ఇండియాకు వస్తానని ప్రభాకర్ రావు గతంలోనే లేఖ రాశాడు. పోలీసులు మాత్రం ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావుకు గ్రీన్ కార్డు వచ్చిందని వార్తలొచ్చాయి. డిపెండెంట్ వీసా మీద వెళ్లిన ప్రభాకర్ రావుకి గ్రీన్ కార్డు వచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రభాకర్ రావుతో పాటు అమెరికాలో ఉన్న శ్రవణ్ రావును కూడా ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. కేసు గురించి తెలియగానే తప్పించుకు వెళ్లిన శ్రవణ్ రావు ఆచూకీని పోలీసులు కనుక్కున్నారు. ప్రస్తుతానికి శ్రవణ్ రావు ఫ్లోరిడాలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఆయన బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. న్యాయస్థానంలో వాదనలు పూర్తయ్యాయి. తీర్పు వాయిదా పడింది. ఈ కేసులో వీళ్ళిద్దరినీ విచారిస్తేనే కేసు అనుకున్న రీతిలో ముందుకెళ్తుంది.